రేపు సాయంత్రం మా అత్తయ్య, బావ వస్తున్నారు మన ఇంటికి. 2 రోజులు ఉండి వెళ్తారట. పళ్ళెంలో ఉలవచారు వడ్డిస్తూ చెప్పింది అమృత. ఉలవచారు చూడగానే చప్పున అమ్మ గుర్తుకొచ్చింది. అమృత కూడా అమ్మలాగానే అద్భుతంగా చేస్తుంది ఉలవచారు. అదే అనేమిటిలే, ఏదైనా సరే చాలా బాగా చేస్తుంది. అందుకే మా పెళ్లి ఇంకా 6 నెలలు కూడా కాకపోయినా నన్ను, ఇంటిని కూడా నిశ్చింతగా ఆమె చేతుల్లో పెట్టేసి అమ్మా, నాన్న అమెరికా వెళ్లారు చెల్లాయి డెలివరీ కోసమని. అమృత సమర్థత మీద అంత నమ్మకం కుదిరింది వాళ్ళకి. ఇంట్లోకి ఏమైనా కావాలా? నేను తలెత్తకుండానే ఒక తపస్సులా భోజనం చేస్తూ అడిగాను. నాకు అమృత మీదనే ఆసక్తి లేదు. ఇక వాళ్ళ అత్తలు, బావలు, బాబాయిలు వగైరాల మీద నాకేమిటి ఇంట్రెస్టు? అమృత నుండి జవాబు రాలేదు. ఏదో చెప్పడానికి మొహమాట పడుతున్నట్లు ఉంది వాలకం చూస్తూ ఉంటే. నేను నుదురు చిట్లించాను. నా అసహనం అర్థమైనట్టుంది. ఆహా! ఏమీ అవసరం లేదు. అన్నీ ఉన్నాయి. కానీ, మనం కొంచెం ప్రేమగా కాస్త స్నేహంగా మసిలితే బాగుంటుంది. అది వాళ్ళు వెళ్ళే వరకే. కంగారుగా చెప్పింది అమృత. ఆమె చేతులు కుర్చీ అంచుని బిగించి పట్టుకున్నాయి. ధైర్యం కోసం అన్నట్లు. నాకు చిరాకేసింది. ఎవరి కోసమో నేను నటించడం ఏంటి? ఏదైనా హృదయంలో నుంచి వస్తే తప్ప నేను చేయలేను. ఆ మాటే చెప్పాను. మరి హృదయం లేని పెళ్ళెందుకు చేసుకున్నావు? అని అమృత అడగలేదని నా ధీమా. ఒకవేళ అడిగినా అమ్మానాన్నల బలవంతం వలన అని సిగ్గు లేకుండా చెప్పేవాడిని. అమృత ముఖం చిన్నబోయింది. అది కాదు, బావ జీవితం కూడా సంతోషంగా లేదు. విడాకులు తీసుకుని వచ్చే నెలలో అమెరికా వెళ్ళిపోతున్నాడు. మనం కూడా ఇలాగే ఉన్నామని తెలిస్తే అత్తయ్య కుంగిపోతుంది. అమృత ఇంకేం చెప్పాలో తెలియనట్టు ఆగిపోయింది. అంటే నువ్వు కూడా సంతోషంగా లేవు అనే నాకు చెప్పాలనుకోవటమా? నా స్వరం నాకే కఠినంగా తోచింది. లేచి చెయ్యి కడుక్కొని విసురుగా బయటికి వచ్చాను. వెనక నుండి నిస్సహాయమైన అమృత చూపులు నా వీపుకు గుచ్చుకోవడం తెలుస్తుంది. బహుశా ఆమె కళ్ళు వర్షిస్తూ ఉండొచ్చును కూడా. అయినా ఆమె పట్ల నాకు ఏ భావమూ కలగలేదు. నా గదిలోకి వెళ్ళి నాకు ఇష్టమైన పాటల ప్రపంచంలో మునిగిపోయాను. నిమిషాల్లో నిర్వికారంగా ఒక్కో పాటతో ముడిపడి ఒక్కొక్క జ్ఞాపకం. ఈ క్షణంలో నాకేం తెలుసు అమృత బావ నా జీవితాన్ని గాడిన పెట్టబోతున్నాడని. మరుసటి రోజు రాత్రి ఇంటికి వచ్చిన నాకు వాళ్ళ అత్తయ్యను, బావని పరిచయం చేసింది అమృత. వాళ్ళు మా పెళ్ళికి రాలేదుట. బావా బావా అంటుంటే ఎవరోలే అనుకున్నా. ఎ- తీరా చూస్తే అతను ఎవరో కాదు, సంజయ్ అని నా హాస్టల్ మేట్. ప్రాణ స్నేహం కాదు గాని పక్క రూంలోనే ఉండేవాడు కాబట్టి మంచి పరిచయమే. నీకు తెలుసా అమ్ము, మీ ఆయన నాకు ముందే తెలుసు. తేజ, నేను హాస్టల్లో పక్కపక్క రూముల్లో ఉండేవాళ్ళం. తేజ చాలా మంచివాడు, సంతోషంగా చెప్పాడు అమృత బావ సంజయ్. మాకు ముందే పరిచయం ఉండటం అమృతకు తెరిపి కలిగించినట్లు అయింది. మనిషిలో టెన్షన్ తగ్గి చిరునవ్వు నవ్వింది. వాళ్ళ అత్తయ్య చాలా ఆపేక్షగా చూస్తుంది నా వైపు. కళ్ళ నిండా ప్రేమ వర్షం కురిపిస్తున్న ఈవిడ మరి నా పెళ్లికి ఎందుకు రానట్లు? ఆ ప్రశ్నకు జవాబు ఆ రాత్రే భోజనాల దగ్గర ఆవిడ వల్లే తెలిసింది నాకు. ఇంత నెయ్యి వేసుకొని కలుపుకున్న గోంగూర పచ్చడి అన్నంలో ఉల్లిపాయ నంచుకు తింటూ హఠాత్తుగా కన్నీళ్లు పెట్టుకుంది. ఏమత్తయ్యా, కారం ఎక్కువైందా? అమృత కంగారుగా అడిగింది. లేదే అమ్మూ, జీవితాంతం నీ చేతి వంట తినే అదృష్టం నాకు ఇవ్వలేదే ఆ భగవంతుడు. ఎంత ఆశ పెట్టుకున్నాను, నా జీవితం మీ ఇద్దరి చేతుల మీదుగా నిశ్చింతగా వెళ్ళిపోతుందని. సొంత అన్నదమ్ములు అతీగతీ పట్టించుకోకుండా మమ్మల్ని అనాథల్లా వదిలేశారు. కానీ చిన్నాన్న కొడుకైనా ఆస్తిపాస్తులు అంతగా లేకపోయినా మీ నాన్నే మా తల్లి బిడ్డల్ని కడుపులో పెట్టుకుని కాపాడి వీడిని ఇంత వాడిని చేశాడు. కానీ మేమేం చేశాము? ఏరు దాటి తెప్ప తగిలేశాము. అన్నయ్య రుణం తీర్చుకోలేకపోయాము. చేసిన పాపం ఊరికే పోతుందా? చచ్చిపోయి ఏ లోకాన ఉన్నదో మీ అమ్మ శపించి ఉండదు. ధర్మరాజు లాంటి మీ నాన్న లోపల లోపల క్షోభపడి ఉండడు. అందుకే మీ బావ పెళ్ళి ఇట్లా పెటాకులయ్యింది. ఆవిడ గట్టు తెగిన వాగయింది. ముగ్గురం శిలల్లా బిగుసుకుపోయాం. హఠాత్తుగా మొదలైన ఈ జడివానకి ముందుగా తేరుకుంది అమృతే. నేను కూడా ఉండటంతో తను బాగా ఇబ్బంది పడిపోయింది. అవే మాటలు అత్తయ్య. నాన్న ఏదో ఆశించి కాదు కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. అక్కా చెల్లెళ్ళు ఎవరూ లేని ఆయన నిన్నే సొంత తోబుట్టువుగా భావించారు. బావని కూడా కొడుకులాగే అభిమానించారు. తను ఎవరిని చేసుకున్నా సంతోషంగా ఉండాలనే కదా మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అంతేగాని నాన్న ఈ విషయంలో ఎన్నడూ క్షోభపడలేదత్తా నువ్వనుకున్నట్లు. అయినా మనసులేని పెళ్లి చేసుకుని ఎవరు మాత్రం సుఖపడతారత్తయ్యా? అమృత గొంతు వణికింది. నాకు తెలుసమ్మా, మీవి గొప్ప మనసులు. అందుకే ఆ భగవంతుడు రాజాలాంటి సంబంధాన్ని నీకోసం మీ నాన్న కాళ్ళ దగ్గరికే పంపించాడు.
మా కర్మేమో ఇట్లా కాలింది. ఆవిడ పమిట చెంగుతో కళ్ళు, ముక్కు తుడుచుకుంటూ అంది. నాకు ఎక్కడో గుచ్చుకుంది. నాది రాజా లాంటి సంబంధమా? సంజయ్, నేను ఒక్క మాట మాట్లాడకుండా శ్రద్ధగా భోజన కార్యక్రమం పూర్తి చేశాం. మా అమ్మ ఏదీ మనసులో దాచుకోలేదు తేజ. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు. అందువల్లనే ఆమెకు నా భార్యకు సరిపడలేదు. ప్రతిదానికి తనని అమ్ముతో పోల్చడంతో వాళ్ళిద్దరికీ మధ్య దూరం పెరిగిపోయింది. గదిలోకి వచ్చాక చెప్పాడు సంజయ్ నాతో. అందుకోసమని విడిపోతున్నారా? ఆశ్చర్యంగా అడిగాను. ఊహు, అది ఒక్కటే కాదులే. 101 కారణాల్లో అది ఒకటి. అసలు నా అవగాహన ప్రకారం భార్యలు 3 రకాలు తేజ. ఏ రకమైనా సరే పెళ్లి కాగానే మొదట అమ్మానాన్నలకి మనకి మధ్య ఒక గోడ కట్టేస్తారు. మొదటి రకం. వీళ్ళు కాస్త మంచి భార్యలన్నమాట. మన కోసం ఓ వాకిలి పెడతారు. అందులో నుంచి మనకు స్వేచ్ఛగా రాకపోకలు ఉంటాయి. రెండో రకం వాళ్ళు ఉత్త కిటికీ మాత్రమే పెడతారు. అందులో నుంచి కనీసం ఒకరినొకరు చూసుకునే వీలైనా ఉంటుంది. ఇక మూడో రకం, గోడలో ఏమీ ఉండదు. అటు వాళ్ళటు, ఇటు మనం అంతే. నా భార్య మూడో రకం. సంజయ్ మంచం మీద వాలుతూ చెప్పాడు. సంజయ్‌కి నాలుగో రకం గురించి తెలియదల్లే ఉంది పాపం. వీళ్ళసలు ఏ గోడలు కట్టరు. అమ్మా నాన్నలు అమెరికా వెళ్తున్నప్పుడు అమృత వెక్కి వెక్కి ఏడవటం, అమ్మ కూడా కళ్ళనీళ్లు పెట్టుకోవటం, నాన్న ఓదార్పుగా అమృత తల నిమరటం గుర్తుకొచ్చింది నాకు. నా పెళ్లి తర్వాత అమ్మ ఇక మామయ్య దగ్గర ఉండనంది. వాళ్ళ ఎంత బతిమాలినా. తర్వాత మాతో ఉండనివ్వలేదు నా భార్య. చివరికి వృద్ధాశ్రమంలో చేర్చాను. ఇదిగో అమ్ము పెళ్లి తర్వాత ఇప్పుడే మళ్ళీ మామయ్య దగ్గరికి రావటం. సంజయ్ ఇంకా చాలా విషయాలు చెప్పాడు ఆ రాత్రి. సంజయ్ వాళ్ళ అమ్మ అమృత తండ్రికి పెదనాన్న కూతురు. బంధువుల పెళ్లికి వెళ్ళి వస్తూ కారు ప్రమాదంలో సంజయ్ తండ్రి, అమృత తల్లి, మరో 3 సమీప బంధువులు అక్కడికక్కడే చనిపోయారు. ఎవ్వరూ ఆసరా ఇవ్వకపోవడంతో అమృత తండ్రి, తల్లి కొడుకులు ఇద్దరినీ తమింటికే తీసుకొచ్చి సంజయ్‌కి చదువు సంధ్యలు చెప్పించాడు. బంధువర్గం అంతా సంజయ్‌ని ఆ ఇంటికి కాబోయే అల్లుడుగానే భావించేవారు. కానీ పెళ్లి విషయంలో సంజయ్ అందరికీ షాకిచ్చాడట. 2 ఏళ్ల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి వరకు అతనికి అమృతను చేసుకోవాలని కానీ, వద్దని కానీ ఏ అభిప్రాయమూ ఉండేది కాదట. మొదట తన ప్రేమ విషయం అమృతకే చెప్తే తనేమీ ఫీల్ అవ్వకుండా ఆల్ ది బెస్ట్ చెప్పడమే కాకుండా మేనత్తకు కూడా ఎంతో నచ్చచెప్పి మరీ ఒప్పించిందట. తీరా ఇప్పుడు ఆ పెళ్లి కాస్త విఫలమై విడాకుల దాకా రావడంతో ఆవిడ బాగా కుంగిపోయింది గిల్టీ ఫీలింగ్‌తో. అందుకే మా పెళ్లికి కూడా రాలేదుట మొహం చెల్లక. విడాకులు వచ్చాక కంపెనీ ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్లాల్సి ఉంది సంజయ్. ఇద్దరూ కోరుకుంటున్నారు కాబట్టి త్వరగానే తెములుతుందిట విడాకుల వ్యవహారం. అంతా విన్నాక నాకు చాలా బాధ కలిగింది. సంజయ్‌ని చూస్తూ ఉంటే జాలి కూడా వేసింది. నాకు తెలిసిన సంజయ్ ఎంతో జాలీగా ఉండేవాడు. ఇప్పుడు ఆ హుషారు లేదు. వాళ్ళమ్మ అయితే భూభారాన్ని మోస్తున్నంత దీనంగా ఉంది పాపం. అమృతను చేసుకోనందుకు సంజయ్ కూడా ఇప్పుడేమైనా పశ్చాత్తాప పడుతున్నాడేమో అని అనుమానం కూడా కలిగింది ఒక క్షణం. ఒకవేళ అదే నిజమైతే నేను కూడా అమృతకి డైవర్స్ ఇస్తాను. హాయిగా పెళ్లి చేసుకుని అమెరికాకి తీసుకుపో అని చెప్పాలనిపించింది కూడా. అమ్మా నాన్నల భయం లేకపోతే చెప్పేవాడినేమో బహుశా. జావలిని చూశాక ప్రేమించకుండా ఉండటం ఎంత కష్టమైందో, తీరా పెళ్లి చేసుకున్నాక కలిసి బతకడం అంతకన్నా ఎక్కువ కష్టమైంది. సంజయ్ పర్సులోని ఫోటోకేసి చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చాడు. జావలి, ఆ పేరు వింటూనే ఉలిక్కిపడ్డాను నేను. అది చాలా అరుదైన పేరు. కొంపదీసి తను నా జావలి కాదు కదా? ఒకసారి నేను ఆ ఫోటో చూడొచ్చునా? నా గొంతులోని వణుకును బయట పడనివ్వకుండా అడిగాను. సంజయ్ ఫోటో తీసి నాకు అందించాడు. దడదడా కొట్టుకుంటున్న గుండెలతో ఆ ఫోటో అందుకొని చూశాను. నేను భయపడినంతా అయింది. ఫోటోలో నవ్వుతున్నది జావలీనే. ఫుల్ మేకప్‌తో చాలా స్టైలిష్‌గా మోడలింగ్ చేసే అమ్మాయిలా ఉంది. నాలోని కంపనల్ని అణచుకొని మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఆ ఫోటోని తిరిగి సంజయ్‌కి ఇచ్చాను. చాలా బాగుంది అంటూ. అవును, చాలానే బాగుంటుంది. తను అందమైన దాన్నని తనకు బాగా తెలుసు. ఆ విషయం తను మర్చిపోదు. ఎదుటి వాళ్ళని మర్చిపోనివ్వదు. అవతలివాడు ఎవడైనా సరే తన ఆకర్షణలో పడి తేనెలో పడ్డ ఈగలా కొట్టుకుంటూ ఉంటే అదొక ఆనందం. అట్లా ఊరిస్తూ తనకు కావాల్సిన దాన్ని సాధించుకుంటుంది. అలాంటి స్వభావం ఉన్న స్త్రీలు పెళ్లి చేసుకోకూడదు. అసలు అలా నలుగురిని చుట్టు తిప్పుకుంటూ ఆకాశానికి నిచ్చెనలు ఎక్కిస్తూ జీవితం గడిపేయాలి. జావలిని ఫ్రెండ్‌గా వదులుకోలేము, భార్యగా తట్టుకోలేము. సంజయ్ దుప్పటి మీదకు లాక్కున్నాడు నిద్రపోవడానికి అన్నట్లు.
నాకు నిద్ర ఎలా పడుతుంది? మనసంతా జావలీనే కథాకళి చేస్తుంది. జావలి. ఒకప్పుడు ఆ 3 అక్షరాలే ముల్లోకాలై నన్ను ఊయలు ఊగించాయి. తను నాలో ఊపిరిగా మారితే నా జీవన వేణువు మధురగానం ఆలపిస్తుందని కలను కన్న కాలం అది. ఆ జావలి ఈనాటి జాన కాదు. ఇన్ని రంగులు తెలియవు. అప్పుడు తను హిమతుషారం. తొలి వెలుగుల్లో రేఖలు విప్పుకుంటున్న లేత మొగ్గ. తనకి చెల్లైతో చాలా స్నేహం. తనని చూసిన తొలి క్షణం నుండి నాకు తనపై మోహము మనసులో మోహనరాగమును. నేనేమి అంత చొరవైన వాడిని, ధైర్యస్తుడిని కాదు కాబట్టి మూగగా ఆరాధిస్తుండేవాడిని. ఓ అబ్బాయి కళ్ళల్లో తన పట్ల కనపడే ఇష్టాన్ని అమ్మాయిలు అతి సులభంగా గుర్తుపట్టగలరు అనుకుంటా. అందుకే జావలికి నేను అర్థమైనట్లు ఉన్నా. అప్పట్లో పీజీ పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న నా దగ్గర చెల్లాయితో పాటు తను లెక్కలు, ఇంగ్లీషు చెప్పించుకునేది. చెల్లాయి కూడా పక్కనే ఉండేది కాబట్టి ఎవరికీ మా మూగ ప్రేమ మీద సందేహం కలిగేది కాదు. జావలి ముగ్ధలా ఉంటే నేను ముద్దపప్పులా ఉండేవాడిని. నా స్వభావ సిద్ధమైన బిడియము, మొహమాటాల వల్ల నా బెరుకును మొదట జావలీనే బ్రేక్ చేసింది ఆ రోజు. చెల్లాయి పైన ఉన్నదనుకుని లేడిలా పరుగులు తీస్తూ పైకి వస్తున్న జావలి గచ్చు నేల మీద వర్షపు తడికి జారబోతూ ఉంటే చటుక్కున నడుము పట్టుకుని ఆపాను. ఆమె జుట్టులో నుంచి కుంకుళ్ళ వాసన, జడలో నుంచి జాజుల వాసన, చెంపలపైన పౌడర్ వాసన, మెడ కింద రాసుకున్న మంచి గంధపు వాసన అన్నీ కలగలుపుకున్న ఆమె శరీరపు పరిమళం వింతగా ఉండి నన్ను వివసుడిని చేసింది. ఒక్క నిమిషం జావలి అలానే నిలబడిపోయింది. నా మొహంలోకి చూస్తూ, తరువాత కళ్ళు వాల్చుతూ అన్నది. అమ్మాయిల్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటే షాక్ కొడుతుందమ్మా అని. అవునా? కొట్టిందా మరి? చటుక్కున వదిలేస్తూ అడిగాను. మొద్దు. నేను చెప్పింది నీ గురించి నవ్వుకుంటూ కిందకు పరిగెత్తుకు వెళ్ళిపోయింది. కానీ ఆ స్పర్శ నన్ను అంటుకొని అలాగే ఉండిపోయింది ఇప్పటికి కూడా. ఆ తర్వాత మా మధ్య ఇంటిమసీ పెరిగింది. అయినా చెల్లాయికి కూడా అనుమానం రానంత రహస్యంగా ఉండేవి మా ప్రణయ సందేశాలు, సంకేతాలు. నాకు జీవితంలో రెండే ధ్యేయాలుండేవి అప్పట్లో. ఒకటి సివిల్స్ నెగ్గటం, 2 జావలిని పెళ్లాడటం. కానీ రెంటికి రెండు పగటి కలలే అయ్యాయి. నా దురదృష్టం కొద్దీ. సరిగ్గా పరీక్షలు వారం రోజుల్లో ఉన్నాయనగా నాకు యాక్సిడెంట్ జరిగింది. కాలుకి ఆపరేషన్ జరిగి నెల రోజులు హాస్పిటల్లోనూ, 6 నెలలు ఇంటి దగ్గర మంచంలోనూ ఉండాల్సి వచ్చింది. అంతేకాదు 2 కాళ్ళ పొడవులోనూ అంగుళం వ్యత్యాసం రావడంతో నా నడకలో బాగా తేడా వచ్చింది. ఆ కాంప్లెక్స్ వలన సివిల్స్‌కి ఉద్యోగాలకి స్వస్తి చెప్పి నాన్నతో పాటు వ్యవసాయం చూసుకోవడం మొదలుపెట్టాను. దానికన్నా పెద్ద దెబ్బ హృదయానికి తగిలింది. ఆ సమయంలోనే జావలి వాళ్ళ నాన్నగారు హఠాత్తుగా పోయారు గుండె నొప్పితో. ఆ తర్వాత వాళ్ళ మేనమామ వచ్చి ఆ కుటుంబాన్ని భువనేశ్వర్ తీసుకువెళ్లారని తెలిసింది. నేను కదలలేను. జావలి కదలగలిగినా రాలేదు. తండ్రిపోయిన దుఃఖం అని సరిపెట్టుకున్నా. కనీసం వాళ్ళు వెళ్ళేటప్పుడైనా వచ్చి నాకు బాయ్ చెప్పకపోవటం చాలా కుంగదీసింది నన్ను. మౌనంగానే రోదించాను లోపల లోపల. వెళ్ళాక జావలి 2, 3 సార్లు మాత్రమే ఫోన్ చేసింది చెల్లాయికి. ఆ తర్వాత అదీ లేదు. పగలంతా పని పాటల మధ్య ఏదో రకంగా కాలం గడిపినా రాత్రైతే చాలు జావలి జ్ఞాపకాలు గుండెల్లో గుచ్చేవి, గిచ్చేవి. ఒక్కోసారి ఆనాటి ఆ లేత శరీరపు స్పర్శ గుర్తుకొచ్చి పూర్తిగా వెనక్కి ఆ క్షణాల్లోకి వెళ్ళి ఆ మాధుర్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవించేవాడిని హృదయంతో. అప్పుడే కాదు ఇప్పటికీ అంతే. చెల్లాయి పెళ్లి తర్వాత అమ్మానాన్నలు నా కోసం అన్వేషణ మొదలుపెట్టారు నా ప్రమేయం లేకుండానే. ఎక్కడో ఎవరి పెళ్లిలోనో చూసిన అమృత వాళ్ళని అమితంగా ఆకట్టుకోవడంతో నేను ఆమెని కట్టుకోవలసి వచ్చింది. చదువుకున్నా ఉద్యోగం చేయని ఈ కుంటినడక వాడికి పిల్లని ఎవరిస్తారని వాళ్ళకి లోపల లోపల భయమూ, బెంగాను. అందువల్లనే దాదాపుగా నా మెడలు వంచి మరీ పెళ్లి జరిపించారు. కానీ ఏం లాభం? గదిలోకి వచ్చిన అమృత నా మదిలోకి రాలేకపోయింది. అది ఖాళీగా లేకపోవడంతో. అయినా తను గుమ్మరంగానే ఉంది. తను ఏమీ చెప్పకపోయినా అమ్మావాళ్ళు గ్రహించారులే ఉంది మా విషయం. మా ఇద్దరినీ ఒంటరిగా వదిలేస్తే దగ్గర అవుతామని వాళ్ళు దూరంగా వెళ్ళినట్లున్నారు చెల్లాయి వంక పెట్టుకుని. అమృత మాత్రం ఇంటి నిర్వహణ అంతా తలకెత్తుకొని ఇంటా బయట వాళ్ళు లేని లోటు తెలియకుండా సమర్థవంతంగా నడుపుకొస్తుంది. నాకు నిశ్చింతగానే గడిచిపోతుంది. మా మధ్య దూరం గురించి తనేమీ బయటపడకపోవడంతో ఇదిగో ఇంతకాలానికి జావలి గురించి ఇలా వినవలసి రావటం మనసంతా చేదు నింపింది. అయ్యో జావలి, నా అందాల బొమ్మ. ఛాఛా, తప్పు కాదు నేనిట్లా అనుకోవటం. తను ఇప్పుడు పరదార. విడాకులు ఇచ్చినా సరే హృదయంలో నుంచి ఆ బొమ్మను చెరిపేయాల్సిందే.
ఇదే న్యాయం. మూసిన నా కళ్ళల్లో నుంచి 2 నీటిబొట్లు రాలాయి. అమృతను పోగొట్టుకోవటం తమది ఎంత దురదృష్టమో వాళ్ళత్తయ్య గంటకోసారి బాధపడుతూ చెప్తూనే ఉంది. వాళ్ళు వెళ్ళే వరకు. సంజయ్ వారించినా, కోప్పడినా పట్టించుకునే లేదు. ఆమె ధోరణి ఆమెదే. ఆమెనేమీ అనలేక, నా ముందు తలెత్తలేక అమృత బాగా ఇబ్బంది పడిపోయింది. పాపం నేను ఎక్కడ అపార్థం చేసుకుంటానో అని భయపడుతుందల్లే ఉంది. వాళ్ళు బయలుదేరినప్పుడు కానీ తను కుదుట పడినట్టు లేదు. రైలు రావటానికి ఇంకా టైం ఉండటంతో తల్లికి కాస్త దూరంగా తీసుకువెళ్ళాడు సంజయ్ నన్ను బుక్స్ కొనే సాకుతో. తేజ, నీకు జావలి తెలుసని నాకు తెలుసు అన్నాడు ఉపోద్ఘాతంగా. ఉలికి పడ్డాను నేను. వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు సంజయ్. వాళ్ళ నాన్నగారు ఇక్కడ పనిచేసినప్పుడు ఆయన పోయాక వాళ్ళ మామయ్యతో భువనేశ్వర్ వెళ్ళిపోయారు. తను చెల్లాయి దగ్గరికి వచ్చేది చదువుకునేందుకు. నేను తేలిగ్గా చెప్పడానికి ప్రయత్నించాను. అయినా నాలో ఏదో అలజడి. అమ్మకి అమ్ము పంపించిన మీ పెళ్లి ఫోటో చూసి జావలి గర్వంగా చెప్పింది నాతో. నువ్వు తనంటే పడి చచ్చేవాడివట కదా తేజ. నువ్వు సివిల్స్ పాస్ అయితే ఓకే అనేదట కానీ ఉద్యోగం వద్దని ఆ పల్లెటూరులో పడి ఉండే కుంటినడక వాడిని చేసుకునే కర్మ తనకేమిటని పట్టించుకోలేదట నిన్ను. కూల్గా చెప్పాడు సంజయ్. నిజంగా అలా చెప్పిందా? నిర్ఘాంతపోతూ అడిగాను నమ్మలేనట్టు. అందుకేనా నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నుండి నెమ్మది నెమ్మదిగా దూరమైంది. చూసేందుకు కూడా రాలేదు. మనసులో ఇంతకాలము ఏ మూలో ఉన్న అనుమానం నిజమే అని ఇప్పుడు తెలిసాక మనసుకి లోతుగా గాయమైంది. తేజ, నేను ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలేదు. తొలి ప్రేమ ఎవరికైనా మధురమే. కానీ అది ఫలించకపోతే దాన్నే మనసులో పెట్టుకొని గతంలో జీవిస్తూ వర్తమానంలో వచ్చిన వేరొకరి జీవితాన్ని కూడా బలిచేయడం అనేది తెలివైన పని కాదు. అమ్ము ఏమీ చెప్పకపోయినా నాకు అర్థమైంది. నువ్వు తనని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని. జావల గురించి వింటున్నప్పుడు నీలోని సంచలనం చూశాక కారణం తెలిసింది. పెళ్లి అంటేనే లాటరీ లాంటిది. వచ్చిన తర్వాత కానీ తెలియదు. వచ్చిన వాళ్ళు వెలిగించే దీపం అవుతారో లేక మన పాలిట శాపం అవుతారో. తేజ, దయచేసి నువ్వు మాత్రం అమ్ము లాంటి ఉత్తమరాలికి శాపం అవ్వకు. ఇది నా ప్రార్థన అనుకో. నీ నిండు జీవితాన్ని నైవేద్యంగా పెట్టాల్సినంత అర్హత కలిగిన వ్యక్తి కాదు జావలి. సంజయ్ చెమర్చిన కళ్ళతో నా చేతులు పట్టుకున్నాడు. కదిలిపోయాను నేను. చాచా, లేదు సంజయ్. మళ్ళీ సంవత్సరం మేమిద్దరం కలిసి నీ దగ్గరకు అంటే అమెరికాకు వస్తాం సరేనా? చిరునవ్వుతో చెప్పాను. తేజ, నీకు ఒక విషయం చెప్పనా? నాకు ఇట్లా అమెరికా వెళ్ళే ఛాన్స్ వచ్చిందని తెలిస్తే జావలి వెంటనే డైవర్స్ క్యాన్సిల్ చేసుకుని నాతో వస్తానంటుంది తెలుసా? అందుకే నేను ఈ విషయం తనకు చెప్పలేదు. సంజయ్ నవ్వాడు విషాదంగా. ఏం చెప్పాలో అర్థం కాక చూస్తున్న నన్ను రక్షిస్తూ రైలుకోత దూరంగా వినిపించింది. బాబూ, పెద్దదాన్ని చాదస్తం కొద్దీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. రాయిని రత్నంగా భ్రమపడి నా కొడుకు జీవితాన్ని పాడు చేసుకున్నాడు. నువ్వు రత్నాన్ని రాయిగా విసిరేసి నీ బతుకు మాత్రం పాడు చేసుకోకు. అమ్మూని కళ్ళల్లో పెట్టుకుని చూసుకో నాయనా. నీ నట్టింటి దీపమై వెలుగుతుంది. రైలు కదులుతూ ఉండంగా చెప్పింది సంజయ్ వాళ్ళమ్మ కళ్ళు తుడుచుకుంటూ. నేను బుద్ధిగా తలూపాను. అమ్మూ, పిలిచాను. ఎన్నడూ ఎరగని నా పిలుపుకి ఆశ్చర్యంగా చూసింది అమృత. నేను ఇంతవరకు గమనించలేదు కానీ తన ముఖంలోని ప్రశాంతత, ఆ చూపుల్లోని చల్లదనము, పెదవుల మీద చిన్ని చిరునవ్వు ఎదుటి వాళ్ళని ఆకట్టుకుని సేద తీరుస్తాయి. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి గదిలోకి నడిపించుకొని వచ్చి మంచం మీద కూర్చోబెట్టాను. నేను నేల మీద కూర్చొని ఆమె ఒడిలో తలపెట్టుకున్నాను. వ్యర్థాలను శరీరం విసర్జించినంత సహజంగా సత్వరంగా మనసు కూడా ఎప్పటికప్పుడు పనికిరాని ఆలోచనలను వదిలించుకుంటేనే ఆరోగ్యము, ఆనందము. హాల్లో టీవీలో నుంచి పెద్దాయన ఎవరో చెప్తున్నారు. నిజమే కదూ? అమ్మూ, నన్ను క్షమించవు? జాలిగా అడిగాను. నా చేతులు ఆమె పాదాల మీద వేసి చెంతనున్న చలివేంద్రాన్ని వదిలి ఎండమాముల వెంట పరుగులు తీసే నాలాంటి వెర్రి వెధవలని భార్యలు తప్ప మరెవరు మన్నిస్తారు? కథ సమాప్తం.